బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక విభాగం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులను సమన్వయం చేస్తూ ప్రజల సమస్యలు చాలా వరకు పరిష్కరించామని చెప్పారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా సమస్యల పరిష్కార దిశగా వెళ్తున్నామన్నారు. ప్రజల నుంచి అధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలు అధికంగా వస్తున్నాయని తెలిపారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కాగితం ఉంటే దాని మీద నేను ముందరికి వెళ్తానికి ఉంటుంది. మీరు అప్లై చేయకుండా ఆన్లైన్లో తీసుకురండి, ఆ డీటెయిల్స్ తీసుకురండి. తీసుకుని దేని దానికి ఇవ్వాలా? ఓకే సార్. అంటే ఇప్పుడు కాదు, బిల్లు కాదు. అవి కూడా పడిపోతాయి వాస్తవంగా. కరెంట్ బిల్లు కూడా రేషన్ కార్డు అక్కడే నెంబర్తో వాటర్ కార్డు పని అయితే ఒక 10 ఇళ్ళు 10 ఫైల్స్ ఎగ్జాంపుల్ ఫైల్స్ అని. ఈరోజు శుక్రవారం బాపట్ల ప్రాంత ప్రజాప్రతినిధిగా గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఆఫీస్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికోసం కనీసం ఎవ్రీ శుక్రవారం 70-80 మంది ఈ పరిష్కార వేదికలు పాల్పంచుకుంటూ ఉన్నారు. దానికోసం అధికారులు, అందుబాటులో ఉన్న అధికారులను దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. పోయినసారి ఇచ్చినట్లు చాలా పరిష్కారం అయినాయి, ఇంకా చేస్తూ ఉన్నాం. అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదు, దాని కారణాలు ఏంటో కూడా ఫోన్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. దీనికోసం ఏ రాగద్వేషాలు లేకుండా పార్టీలకు అతీతంగా